కుక్కతో ఒక క్రాయి కడితే అది చక్కగుంటుంది, మళ్ళా వంకనే అవుతుంది. ఆగో గట్లనే ఉన్నట్టుంది కదా మన మేడ్చలే మరో శైలజ మేడం కథలు చూస్తుంటే. మొన్ననే ఒకటెనకొకటి చెప్పుకుంటిమి మేడం గారి నిర్వాకాల గురించి. పైసల కోసం పేదల భూమిని మందికి పట్టా చేసిచ్చి పొట్ట నింపుకుంది. ఇప్పుడు సీదా సర్కార్ సొమ్ముకే ఎసరు పెట్టింది. వాయమ్ముని ఏం ఘోరం ఇది! ఒకటి కాదు రెండు కాదు 100 కోట్లు విలువ చేసే భూదాన్ భూమిని మంచిగా పట్టా భూమిగా చేసి అమ్ముకుందామని ఏకంగా ఆర్డీఓ నోట్ల మన్నుగొట్టి జిల్లా కలెక్టర్ నుంచి ఎన్ఓసి తీసుకొనికే మస్తు ప్లానింగ్ లేచింది. కానీ ఉత్తగానే మోసపోనికే అందరు పిచ్చోళ్ళు ఉండరు కదా. పెద్ద పెద్ద చదువులు కష్టపడి చదువుతారు కాబట్టి కలెక్టర్ కుర్చీలో కూర్చుంటారు. అసొంటిది కలెక్టరు ముందుగానే ఇవన్నీ కథలు బాగా గమనించి అవన్నీ హోళ్ళ పెట్టేసరికి సర్కార్ సొమ్ము మంది చేతులకు పోలేదు. 100 కోట్ల భూమి అమ్ముదామని కుట్రలు చేస్తున్న శైలజ మేడం కళల గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నట్టుగా. ఇంతకు ముందున్నోళ్ళు ఎవ్వరికి ఇట్లా లేరు. కానీ శైలజ మేడమే గీ తీరు ఘనకార్యాలు చేసి నిత్య వార్తలలో నిలుస్తుంది. చూడాలిగా ఎన్నట్టుకో ఓ నాటికి గీ పంచాలన్నిటికీ పడదపడక తప్పది. అందుకే జర పైలం మేడం చూసి మందిని ముంచితే ఏమొస్తుంది చెప్పు. సక్క మీ డ్యూటీ మీరు చేసుకుంటే కాదా, అనవసరంగా మీ కుర్చీకి మీరే ఎసరు పెట్టుకుంటారు అని గుసగుస పెట్టుకుంటా తిట్టి వస్తురట ఈ ముచ్చటెరకైన వాళ్ళంతా.